హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవీన్ తెలుగు బ్లాగ్స్. సో నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాను, రూసినా విలేజ్లో. నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, ఏబిపిఎం. సో ఏబిపిఎం వర్క్ ఎలా ఉంటుంది, ఎన్ని అవర్స్ వర్క్ ఉంటుంది, అందరికీ చాలా డౌట్ ఉంటుంది. ఏబిపిఎం వర్క్ ఎలా చేయాలి, లెటర్స్ వస్తే లెటర్ తీసుకువెళ్ళి ఇవ్వాలా అని చాలామంది డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ని మీకు ఇవ్వాలని నేను క్లియర్ చేయబోతున్నాను. ఏబిపిఎం వర్క్ ఎలా ఉంటుంది, ఎన్ని అవర్స్ వర్క్, ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయాలి ఏబిపిఎం అని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 10:15 అవుతుంది. సో మనం ఆఫీస్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఆఫీస్లో ఏమేమి ఉంటుంది, ఎలా అని నేను ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, అక్కడ వెనకాల కనబడుతుంది కదా, అదే మా బిఓ ఆఫీసు. రూసినా అనే విలేజ్లో అది బిఓ ఆఫీసు. సో అలాగ వెళ్దాం, ఏమేమి ఉంటుందో చూద్దాం. హాయ్ బ్రో, చూడండి ఫ్రెండ్స్, ఇదే మా ఆఫీసు. చూసారా, ఇది స్టాంప్ వేసేది. ఇందులో డేట్ ఇంకా ఫిక్స్ చేయాలి, ఇలా డేట్ ఫిక్స్ చేయనుకుంటుంది. ఇది వచ్చేసి బిఓ ఆఫీస్లో ప్రతి ఒక్కరికి ఇది డివైస్ ఇస్తారు. ఇలా ఓన్లీ యాప్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన మాత్రమే ఉంటాయి, మిగతా ఏమి ఉండవు. చూసారా, ఇలా ఉంటుంది డివైస్. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బిఓలో ఆ డివైస్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మనీ డిపాజిట్ తీసుకోవాలనుకున్నా తెలుసు కదా మీకు, ఇట్లా ఉంటుంది పేపర్స్ ఉంది. బీరో ఇది. సో ఇది బిఓ ఆఫీస్లో సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇలా అన్నీ అకౌంట్ బుక్స్, డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇలా. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది బిఓ జనరల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి డైలీ అకౌంట్, మనకు తెలుసుకోవాలి. ఇది వచ్చేసి పిఎల్ఐ ఫామ్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తీసుకుంటారు కదా, ఎవరెవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళ నేమ్ ఇలా ఫిల్అప్ చేసుకుంటారు. అది వచ్చేసి అకౌంట్ ఓపెనింగ్ చేశారంట. సో ఇది మనకు అయిపోయింది. ఫ్రెండ్స్ చెప్పాను కదా, మన బ్రో వెనుక ఉన్న బ్రో ఉన్నాడు కదా, గోవింద్ బ్రో. ఆ బ్రోను మనకి ఇప్పుడు వర్క్ నేర్పిస్తాడంట. ఏమేమి ఉంటుందో, మనకు హిందీ రాదు, ఆ బ్రోకి తెలుగు రాదు, మనం నేర్చుకోవాలి తప్పదిగా వచ్చినప్పుడు. చెప్పాను కదా డైలీ అకౌంట్ అని, ఆ డైలీ అకౌంట్ తీసుకువెళ్ళి మన వేరే విలేజ్లో ఇస్తే వాళ్ళు మనకు డాగ్ తీసుకొస్తారు. డాగ్ అంటే లెటర్స్. సో వెళ్ళాలి ఇప్పుడు, ఎలా ఉంటుంది, ఆ లెటర్స్ వచ్చినాక ఏమేమి రాయాలి, ఏమేమి తీసుకోవాలి అని మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఫ్రెండ్స్, డైలీ అకౌంట్ ఎలా రాస్తారు, బిఓ జనరల్ అంటే ఏంటిది, పిఎల్ఐ ఫామ్ ఎలా ఉంటుంది, అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేస్తారు అనే దానిపై నేను మరొక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అన్నీ మీకు క్లియర్గా మొత్తం చెప్పేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఏంటిదంటే ఏబిపిఎం వర్క్ ఎలా ఉంటుంది అని చెప్తాను, బీపీఎం వర్క్ ఎలా ఉంటుంది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకైతే ఏబిపిఎం వర్క్ కాబట్టి మనం డైలీ అకౌంట్ తీసుకువెళ్ళి వేరే వీడియోలు ఇస్తే వారు మనకు లెటర్ ఇస్తారు. తీసుకొచ్చి మనం ఆ లెటర్లు ఎలా ఉంటుంది, ఏమేమి చేయాలని మీకు చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, డైలీ అకౌంట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. అక్కడ ఉన్నాడు కదా తాత, ఆ తాతకు డైలీ అకౌంట్ ఇస్తే మనకు ఎస్ ఆఫీస్కి వెళ్ళి మనకేమేమి లెటర్ వచ్చాయని తీసుకొని వస్తాడు. ఆ తాత ఇప్పుడు డైలీ అకౌంట్ తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ తాత వచ్చేదాకా మేము ఇది కూడా పోస్ట్ ఆఫీసే, ఇందులో కూర్చుంటాము ఆ తాత వచ్చేదాకా. లెటర్ తీసుకొని వచ్చాక మళ్ళీ మేము మా బిఓ ఆఫీస్కి వెళ్ళి లెటర్లు ఇవ్వాలి. అది ఎలా ఉంటుందని నేను మీకు
నెక్స్ట్ వీడియో చెప్తాను. తాత తీసుకొని వచ్చాడు. అవన్నీ కాదు సంచిలో, అవే డాగులు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నీకు ఇన్ని డాగులు వచ్చేసాయి. మొత్తం 7 వచ్చాయి మాకు. 7 వచ్చాయి. ఈ నోట్బుక్ ఉంది కదా, ఈ నోట్బుక్లో ఈ ఆర్టికల్ నెంబర్ అని ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ ఇలా బుక్లో ఫిల్ చేసుకొని, నోట్బుక్లో ఫిల్ చేసుకొని వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటాము. అది ఎలా ఇస్తామో మీకు నేను నెక్స్ట్ వీడియోకి చూపెడతాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాము, లెటర్ తీసుకొని వెళ్తున్నాం ఇవ్వడానికి. ఇద్దరం వెళ్తున్నాం. వెళ్ళినాక ఎలా ఇస్తామనేది మీకు చూపెడతాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అలా వచ్చి డాగులు ఉంటుంది, అలా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాల్ చేసి ఇక్కడ మేము మీ విలేజ్కి వచ్చాము, మీరు ఇక్కడ రండి అని చెప్పి మనం వాళ్ళకి అది ఇచ్చేసి, అక్కడ నోట్బుక్ ఉంది కదా, ఆ నోట్బుక్లో సైన్ తీసుకోవాలి. అది పక్కా తీసుకోవాలి. సో ఏంటిదంటే, నా రోష్ని బిఓ ఉంది కదా, బిఓ కింద ఇంకో 5 విలేజ్లు నాకు ఉన్నాయి. 5 విలేజ్లకు ఏ ఒక్క లెటర్ వచ్చినా అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. బ్రో ఇప్పుడు నాకు వచ్చి నేర్పిస్తున్నాడు వర్క్ ఎలా చేయాలని. సో అందుకు ఇక్కడికి వచ్చి ఇస్తాము. పర్సన్ వచ్చినాక ఎలా రిసీవ్ చేసుకుంటారో నీకు అది మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారు కదా, అలా డాగ్ ఇచ్చి వాళ్ళ సైన్ తీసుకోవాలి. వాళ్ళకి వచ్చిన లెటర్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ సైన్ తీసుకోవాలి. మనం వాళ్ళకి ఇచ్చినట్టు ఒక ప్రూఫ్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చినట్టు అలా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది వర్క్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలా ఉంటుంది ఏబిపిఎం వర్క్. ఇన్ని అవర్స్ అని ఏముండదు. మనం డైలీ అకౌంట్ తీసుకువెళ్ళి అతనికి ఇస్తే అతను మనకు లెటర్ ఇస్తారు. మనం వెళ్ళి వాళ్ళకు డెలివరీ చేసిన తర్వాతకి మనం ఉన్న రూమ్ మనం వచ్చేయడమే, అంతే ఉంటుంది. సో చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క బీఓకి ఇలా ఉంటుందని ఏముండదు. కొంతమంది బీఓలకి రావచ్చు, రాకపోవచ్చు. మనం అది పర్టికులర్గా ఏం చెప్పలేము. వస్తే వెళ్ళి ఇవ్వాలి, లేకుంటే లేదు, అంతే. నాకు వచ్చిన బీఓ అయితే మాత్రం నేను డైలీ వెళ్ళాలి, నాకు డైలీ లెటర్ వస్తాయి, పక్కా వెళ్ళాలి. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.